అందరికీ నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ప్రముఖ లిరిక్ రైటర్ శ్రీనివాస మౌలి గారు ఉన్నారండి. సో వారి సాంగ్స్ ఒక 2-3 మచ్చుక్కి చెప్పాలి అంటే అసలు మాక్సిమం వారు ఏదైతే పాటలు రాస్తారో అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటాయన్నమాట. అసలు రాహు మూవీలో ఏమో 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 ఈ పాట చాలా మందికి రీచ్ అయింది అనమాట. సో ఈ సాంగ్ వినగానే మనకు టక్కున గుర్తొచ్చేస్తుంది కదా, అసలు మొత్తం సాంగ్ అంతా కూడా గుర్తొచ్చేస్తుంది. ఇదే కాకుండా ఇంకా తిరు మూవీలో నామది పువ్వది ఈ సాంగ్ కూడా చాలా ఫేమస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సాంగ్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ టు బ్యాక్ రజనీకాంత్ గారి మూవీస్ కి అయితే బ్యాక్ టు బ్యాక్ రాస్తున్నారు సాంగ్స్ అన్నమాట. సో ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటో కూడా కనుక్కుందాము. సో జైలర్, వెట్టాయన్, ఇప్పుడు మనకి త్వరలో రాబోతున్న కూలీ, ఇలా బ్యాక్ టు బ్యాక్ రజనీకాంత్ గారి మూవీస్ కి సాంగ్స్ ని కూడా వారు రాయటం జరిగింది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడదాం. నమస్కారం మౌలి గారు. నమస్తే అండి. సో అందరూ మిమ్మల్ని అలానే పిలుస్తారు కాబట్టి నేను కూడా మౌలి గారు అని పిలుస్తున్నాను. నన్ను మౌలి అని అంటారు ఎక్కువ మంది. ఓకే, ఫైన్. సో మౌలి గారు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం నావి ఒక 3 సినిమాలు, చాలా పెద్ద స్థాయి సినిమాలు రాబోతున్నాయి. ఓజీ, కూలీ అండ్ మద్రాసి. చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు, రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు, శివకార్తికేయన్, అలానే కంపోజర్లు కూడా తమన్ గారు, అనిరుద్ రవిచందర్. ఈ పెద్ద స్థాయి సినిమాలు అవి చాలా ప్రేక్షకులు కూడా చాలా వెయిట్ చేస్తున్న సినిమాలు ఇవన్నీ. సో ఇలాంటి వాటికన్నిటికి రాస్తూ ఉండడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉన్నాను. సూపర్. సో మౌలి గారు, మీ బ్యాక్ డ్రాప్ మాట్లాడుకుంటే ఐటీ ఇండస్ట్రీ, సంబంధం లేదు అక్కడికి ఇక్కడికి. ప్రోగ్రామింగ్ కోడ్ రాయాల్సిన మీరు పాటలు ఎలా రాస్తున్నారు? 2 రాయడమే కదా. సో అంటే నేను చదువుకున్నది ఎంసీఏ. సో ఆ రకంగా చదువు అయిపోగానే ఒరకిల్లో ఉద్యోగం వచ్చి అలా ఉద్యోగం స్టార్ట్ చేశాను. అయితే అంతకు ముందు నుంచే నేను టీనేజ్ ఉన్నప్పటి నుంచి పాటలు రాసేవాడిని. ఓకే. కానీ దాన్ని సినిమా కెరీర్ గా చేసుకోవాలి అలాంటి ఉద్దేశాలు ఏం లేవన్నమాట. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ ప్యాషన్. సో రాసేవాడిని. కానీ ఏ స్థాయిలో అంటే నేను రాసిన ఫస్ట్ పాట, అంటే నాకంటూ ఊహ తెలిసి రాసిన ఫస్ట్ పాటే ఈనాడు ఈ తరంలో పబ్లిష్ అయిందనమాట. అంటే తెలియకుండానే నాకు కొంత భాష మీద పట్టు కానీ, మంచి భావాలు రాయడం కానీ నాకు తెలియకుండానే ఉంది నాలో. అది నాకు టీనేజ్ వచ్చే వరకు తెలియదు అనమాట. దానికి కొంతవరకు నేను పుట్టి పెరిగిన నేపథ్యం కానీ, అమ్మ నాన్న టీచర్లు, నాన్న తెలుగు టీచరు. సో నేను 10th వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. సో ఇలాంటివన్నీ కూడా దోహదం చేసి ఉండొచ్చు. చిన్నప్పుడు కొంచెం శతకాలు, సుమతి శతకం, భాస్కర శతకం ఇలాంటివన్నీ నేర్చుకోవడం, పంచతంత్ర కథలు ఇలాంటివన్నీ తెలియకుండా ఉండుండొచ్చు. సో సో ఇప్పుడు ఈ 2 ఏమిటంటే 2 కూడా నేను బాగా అంటే ఎలా అయితే ఐటీ నేను చదువుకొని మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చదువుకొని ఎలా అయితే నేను పెద్ద కంపెనీలో ఉద్యోగం స్టార్ట్ చేశానో, అలానే పాటలు కూడా నేను ఆ ఫీల్డ్ మొత్తం సాహిత్యం మీద చిన్నప్పటి నుంచి కొంత ఇష్టం ఉండడం, సీతారామశాస్త్రి గారు, వేటూరి గారు ఇలాంటి వాళ్ళ పాటలు విని ఆశ్చర్యపోయి బా ఇంత గొప్పగా ఉన్నాయి పాటలు అనుకోవడం. అలానే ఆ పాటలు వింటూ జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకి సమస్యలు లేకపోతే ప్రశ్నలు ఎదురైనప్పుడు వాటిల్లోంచి సమాధానాలు అందుకోవడం వల్ల నాకు సినిమా సాహిత్యం మీద చాలా గొప్ప గౌరవం ఏర్పడింది. నాకు సినిమా అంటే వెళ్తే అందరూ గుర్తిస్తారు మనల్ని. ఈ పదం నిజంగా చాలా పెద్ద పదం. ఎందుకంటే ఇష్టం ఏర్పడింది అనడం వేరు, గౌరవం ఏర్పడింది అనడం వేరు. ఎందుకంటే ఇప్పుడు సినిమా అంటే ఎక్కువ మంది గుర్తిస్తారు అనేది ఓకే, అది పాపులారిటీ. కానీ సినిమాలో పాట అనే దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఒక చిన్న పదం ఏదైతే అది ఎవరిని ఎంతగా మారుస్తుందో మనకి తెలియదు. అలా సో ఎలా అయితే ఇప్పుడు సీతారామశాస్త్రి గారి పాటలు, వేటూరి గారి పాటలు అలాంటివి నేను విన్నవి నా టీనేజ్లో ఉన్నప్పుడు. అప్పుడు నాకు అందువల్ల చాలా గొప్ప గౌరవం ఏర్పడింది. మనకి తెలుసు కూడా వాళ్ళిద్దరూ ఎంత గొప్ప రచనలు చేశారనేది. అక్కడి నుంచి అనుకోకుండా అలా సినిమాలకు రాయడం,
అలా జరుగుతుంది. సో మామూలుగా అయితే మీరు రాసిన ఫస్ట్ పాట ఈనాడులో ముద్రించబడిందని చెప్పి మీరు చెప్పడం జరిగింది. సినిమాల పరంగా రాసిన ఫస్ట్ పాట ఏంటండి? సినిమాల పరంగా నేను రాసిన ఫస్ట్ పాట 2012లో రాశాను. 2012లో సినిమా పేరు చిన్న సినిమా. ఆ సినిమాకి రాశాను. అది నాకు అప్పట్లో ఆర్కుట్ అని ఒకటి ఉండేది. సో ఆర్కుట్ లో నేను ఈ సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు, చంద్రబోస్ గారు వీళ్ళ కమ్యూనిటీలో ఉండేవాడిని అనమాట. ఎందుకంటే నాకు సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి. అలా అలా ఏర్పడ్డ పరిచయాల్లో నా విశ్లేషణ, పాటల విశ్లేషణ బాగుందని అలా అలా నాకు స్నేహితుల ద్వారా ఆ సినిమాలో రాయడానికి అవకాశం వచ్చింది. మొదటిసారి యుఎస్ వెళ్ళిన అబ్బాయి పాడే పాట అనమాట. అప్పటికి నేను యుఎస్ వెళ్ళలేదు, వెళ్ళకుండానే ఊహించి రాశాను. సో అది నా మొదటి సినిమా యాక్చువల్లీ. అది 2012. ఆ తర్వాత ఇంకో 2-3 సినిమాలు చేసి చిన్న సినిమాలే చేశాను. కాకపోతే అప్పటికి కూడా అది కెరీర్ దీంట్లో నేను ఒక స్థాయిలో చేస్తాను అని నాకు తెలీదు. తర్వాత నాకు అవకాశాలు వచ్చి యుఎస్ వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అంతా ప్రశాంతంగా హాయిగా ఉంది. ముందు యుఎస్ కి వెళ్ళినట్టు పాట రాసి తర్వాత యుఎస్ కి వెళ్ళారు. కరెక్ట్. సో అలా వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత అంతా హాయిగానే ఉంది. కానీ ఎక్కడో మనం చేయాలనుకున్నది ఇది కాదు కదా. మనం చేయాలనుకున్నది పాటలు అంటే పాటలు అక్కడి నుంచి చేయడానికి అసలు అవకాశం లేదనమాట. సో నేను అక్కడే ఉండుంటే ఒక ఎన్ఆర్ఐ కూల్గా ఒక ఎన్ఆర్ఐ లైఫ్ ఉండేది. కానీ అది నేను కోరుకున్నది అది కాదనమాట. అందువల్ల 2019లో నేను బ్యాక్ వచ్చాను. రాగానే రాసిన మొదటి సినిమా రాహు. సో అప్పుడు ఏంటంటే నాకు కూడా చాలా బాధ్యత నా మీద కూడా ఉంది. ఏంటంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, నాకు ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి. సో చాలా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని నేను చేశాను. అందులో 3 పాటలు రాశాను, చాలా మంచి పాటలు. అందులో ఏమో ఏమో పాట మీరు పాడిన పాట, అది ఇందాక హమ్ చేశారు. సో ఆ పాట పాడినట్టు కాకుండా చాలా బాగుంటది. సో ఆ పాట పెద్ద హిట్ అవ్వడం, దానికి నేను సైమాకి నామినేట్ అవ్వడం, సీతారామ శాస్త్రి గారు, రామజోగి శాస్త్రి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు వాళ్ళతో పాటు నేను కూడా నామినేట్ అవ్వడం, అక్కడి నుంచి కొంచెం బాగా అవకాశాలు బాగా వచ్చాయి. అది ఒక మంచి హై కూడా ఇచ్చి ఉంటుంది కదా మీకు లైఫ్ లో. అంటే అంత దిగ్గజాలతో పాటు మీరు కూడా నామినేట్ అవ్వడం ఖచ్చితంగా ఒక నమ్మకం కూడా. ఓకే, మనలో కూడా చాలా క్యాలిబర్ ఉంది, ఇంకా ముందు ముందు దూసుకెళ్ళొచ్చు అని అనిపించుంటుంది నాకు తెలుసు ఆ సందర్భంలో. తప్పకుండా. అంటే రాసినప్పుడు డెఫినెట్ గా ఈ పాట చాలా మంచి సాహిత్యం. ఇప్పుడు ఆ పాట ధనుంజయ్ మన సిద్ శ్రీరామ్ అనమాట పాడింది ఆ పాట. సో పెద్ద హిట్. దానికి 120 మిలియన్స్ ఓన్లీ యూట్యూబ్ వీడియోకే వచ్చాయి. అన్ని ప్లాట్ఫామ్స్ కలిపితే దాదాపు 300 మిలియన్స్ వచ్చాయన్నమాట వ్యూస్. ఇట్స్ అ వెరీ హ్యూజ్ హిట్. రాసినప్పుడు నేను అనుకోలేదు అంతా హిట్ అవుతుందని. దాంట్లో సాహిత్యం చాలా చాలా బాగుంటుంది. అంటే దాని కామెంట్స్ కూడా మనం చూస్తే ఎంత చక్కటి తెలుగు, ఇంత చక్కటి పదాలు, ఎవర్రా రాసింది అన్నట్టు పెడతారనమాట. అవన్నీ చూసి చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే ఈ చోటే కాలాన్ని ఆపాలని, నీతోటి సమయాన్ని గడపాలని, నా జన్మ కోరింది నీతోడుని, గుండె నీదేనని అని. సో అలాంటి అందమైన ఆనెస్ట్, దాన్ని ఏమంటారు, ఒకళ్ళు ప్రేమలో ఉంటే ఏదో నువ్వు చందమామలాగా అలా ఇలా అంత అతిశయోక్తులు కాకుండా ఒక నిజమైన ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి దాంట్లో. ఎవరిని ఊహించుకొని రాశారంటారు పాట? అలా ఊహలే ఉండవు. మామూలుగా పాట రాయమన్నారు, రాసామంతే. చాలా మంది కొంచెం ఇలా కూడా ఉంటుంది కదా, అక్కడ ఉండి ఊహించుకొని ఇంకా మనకి ఆ డెప్త్, అది వాళ్ళ లైఫ్, వాళ్ళ పర్సనల్ ఇది కూడా అక్కడ పెట్టి ఊహించుకొని రాస్తూ ఉంటారని. సో అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను అనమాట. అంటే బేసిక్ గా అది మంచి క్వశ్చన్ మీరు అడిగింది. ఈ లిరిక్ రైటింగ్ లో ఉన్న ఒక అందం కూడా అదే. అంటే ఒక రోజు మనకు లవ్ సాంగ్ వచ్చినప్పుడు యూ కెన్ బీ ఇన్ దట్ లవ్ మోడ్, రైట్? లేదా ఒక హీరో ఎలివేషన్ సాంగ్ వచ్చినప్పుడు మనమే హీరో లాగా ఫీల్ అయ్యి రాయొచ్చు. సో ఇన్ని రకాలుగా మనం మన లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట.
దాన్ ఓకే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళి డెస్క్ దగ్గర కోడ్ రాస్తారు ఆ టైప్ కాకుండా ఆ రాసేంతసేపు యూ కెన్ లివ్ అ డిఫరెంట్ లైఫ్. అది ప్రతి పాటకి యూ కెన్ లివ్ ఎ డిఫరెంట్ లైఫ్ బికాజ్ ఆ క్యారెక్టర్లన్నీ వేరు వేరు కాబట్టి అది చాలా అందం దాంట్లో, అదే కిక్. ఓకే ఫైన్. అండ్ ఫైర్ స్టార్మ్ పాట మీరు ఫస్ట్ విన్నప్పుడు ఎలా అనిపించిందండి? అండ్ తర్వాత విజువల్స్ తోటి అదంతా చూసినప్పుడు ఎలా అనిపించింది? ఈ ఫైర్ స్టార్మ్ పాట యాక్చువల్లీ సుజిత్ గారు తమన్ గారు ఆ కాంబినేషను. సో దాని విజన్ అంతా వాళ్ళది ఎక్కువగా. సో నేను అప్పటికి కొన్ని ఇలా ఇంట్రొడక్షన్ సాంగ్స్ రాసి ఉండడం, లైక్ లియో, వేటయాన్ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద మూవీస్కి అనిరుద్ధ్ గారికి నేను ఇంట్రొడక్షన్ సాంగ్స్ రాశాను. అది చూసి నన్ను వాళ్ళు అడిగినట్టున్నారు. ముందు కొన్ని లైన్స్ రాసి ఇవ్వండి అని అడిగారు అనమాట. రాసి ఇచ్చిన తర్వాత మన సుజిత్ గారికి నచ్చి దెన్ తమన్ గారి దగ్గర తీసుకెళ్లారు. అక్కడ మేము రాశాను. ఇది నేను చాలా కాలం ఎక్కువ టైం రాసిన పాట. ఇది 20 రోజులు రాశాను అనమాట. 20 డేస్. దాంట్లో రకరకాలుగా దాన్ని ట్రై చేసాము. అంటే చాలా మార్పులు చేర్పులు. అప్పటికి ఇంకా ట్యూన్ కూడా ఇదే అని అట్లా లేదనమాట. తమన్ గారు కూడా రకరకాలుగా మార్చారు. నేను కూడా దానికి తగ్గట్టుగా సాహిత్యం మారుస్తూ ఒకసారి గ్రాంధికంగా, ఒకసారి ఇంగ్లీష్లో, ఒకసారి టింగ్లీష్లో రకరకాలుగా చేస్తూ ఒక స్టార్టింగ్లో యాక్చువల్లీ ఒక జపనీస్ కూడా రాశాను, ఒక 4-5 లైన్లు. సో ఇలా అన్ని రకాలుగా చేసాము ఆ పాట. ఆ పాట సౌండ్ డిజైన్ మాత్రం అద్భుతంగా చేశారు తమన్ గారు. మనకి ఇప్పుడు అసలు ఇట్ బ్రోక్ ఆల్ ద రికార్డ్స్, రైట్? ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయిన రోజే వరల్డ్ నంబర్ 2గా ట్రెండ్ అయింది. అది దాదాపు 10 మిలియన్స్ చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ 1 మిలియన్ లైక్స్ వచ్చేటట్టు ఉంది. సో అది విన్నప్పుడే నాకు అంటే అంత ఆయన ఫస్ట్ తమన్ గారికి ఆ విజన్ ముందే ఉంది. ఆయన నాకు చెప్పారనమాట, మనం అత్యంత పెద్ద పాట చేస్తున్నాం, ఇది మనం మీసం తిప్పే సినిమా పాట అని ముందే ఆయనకి విజన్ ఉంది. అలానే ఉంది రిజల్ట్ కూడా. ఓకే, సూపర్ అండి. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఫైట్ స్టార్మ్ది తగ్గట్టే ఉందా? ఫైట్ స్టార్మింగ్ ఎక్స్పీరియన్స్ ఉండిందా? ఫైర్ స్టార్మ్ బేసిక్గా అది దాని మీద స్టేక్స్ ఎక్కువ ఉండడం వల్ల సో చాలా చాలా కేర్ తీసుకున్నారు, లైక్ సుజిత్ గారు, తమన్ గారు. అందుకని మీరు చూస్తే దాంట్లో కొంత ఇంగ్లీషు, లాస్ట్లో జపనీస్ వస్తుంది, మధ్యలో తెలుగు. అండ్ ఈ పాట నేను విశ్వ గారు కలిసి రాసాం. సో ఇంత ఉందన్నమాట దాంట్లో. అండ్ సౌండ్ డిజైన్ ఇప్పుడు ఇద్దరు రాయాలన్నప్పుడు కొంచెం భేదాభిప్రాయాలు ఉంటూ ఉంటాయి కదా, అది కుదరడం అన్నది కష్టం. ఇప్పుడు ఒకళ్ళే అంటే సరే వాళ్ళ క్రియేటివిటీ తగ్గట్టు, వాళ్ళ ఫీల్ కి తగ్గట్టు రాయడం వేరు. అంటే ఎప్పుడైతే మనం ఇంకొకరితో సమన్వయం చేసుకోవాల్సి వస్తుందో అప్పుడు కొంచెం కుదరకపోవడం, పొరపచ్చాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా జరిగాయి అంటారు? అలాంటివి ఏం జరగలేదు లక్కీగా. ఓకే, అది తమన్ గారి విజన్, అది అలా ఉండాలి, సో అండ్ సో చేయాలనేది. అయితే ఈ పాట మొత్తం ఇద్దరం వేరు వేరు వెర్షన్స్, చాలా వెర్షన్స్ రాసాము. తర్వాత ఇద్దరిది ఉండాలి అని డెసిషన్ అనమాట. అప్పుడు మళ్ళీ దెన్ కూర్చొని కొంచెం అలైన్ చేసాము వాటిని. అందుకని చూస్తే అది ఇద్దరు రాసినట్టుగా ఏమి ఉండదు, ఒక స్టైల్లోనే ఒదుగుతుంది. నేను ఆయన దాదాపు ఒక 4-5 రోజులు అక్కడ చెన్నైలో పార్క్ హైత్లో పెట్టారు మమ్మల్ని. సో అక్కడ ఉండి ఇదంతా సెట్ చేసి అంతా అయిపోయాక షాపింగ్కి వెళ్ళి ఏవో ఆయనకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్లు అలాంటివి మేము కొనుక్కొని కొంచెం షాపింగ్ చేసుకొని భోజనాలు చేసి అలా ఆయనతో మంచి స్నేహం కుదిరింది. ఆయన కూడా చాలా, అంటే మన విశ్వ గారు ఆయన అంత రెగ్యులర్గా రాయరు, ఈ మధ్య కాలంలో రాయట్లేదు. కానీ ఆయన రాసినవన్నీ మంచి స్థాయి ఉన్న పాటలు, మంచి పాటలు రాస్తారు. ఆయన మంచి ప్రశంసలు ఇచ్చారు. చాలా మంచి తెలుగు అండి మీ దగ్గర, చాలా మంచి భావాలు ఉన్నాయి. ఈ రెండిటితో పాటు మీరు మంచి మనిషి, ఇలానే ఉండండి, మీకు కెరీర్కి అసలు ఏ ఢోకా లేదు అన్నట్టు చెప్పారు. అంత సీనియర్ ఆయన
అలాంటి మాటలు చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు ఈ ఓజస్ గంభీరా, యకుజా, సమురాయి లాంటివి మీకు అలాంటి గ్లోబల్ రెఫరెన్స్లు మీకు ఎలాంటి ఆలోచనలు ఇచ్చాయి? అవేంటంటే అది సుజిత్ గారు, నేను సిచ్యుయేషన్ మొత్తం చెప్పకూడదు ఇప్పుడు, కానీ జపాన్ తోటి సమ్ రిఫరెన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఈ రకరకాల ఆయుధాలు, ఈ జపనీస్ సమురాయిలు వాళ్ళ ఆయుధాలు ఇలాంటివన్నీ కొంచెం రీసెర్చ్ చేసామన్నమాట. దానివల్ల ఇవన్నీ తీసుకొని చేయాల్సి వచ్చింది. అది మీరు చూస్తే కూడా పాట అసలు దాని స్టైలు కొత్తగా ఉంటుంది. పాట అసలు స్ట్రక్చర్ కానీ, ఆ సౌండ్ కానీ, ఆ పదాలు కానీ మొత్తం అంతా కొత్తగా ఉంటుంది. సో ఒక యోధుడు వస్తుంటే అది పాట. సో అక్కడ వరకు చెప్పగలుగుతాను నేను. అందుకనే నేను అలలిక కదలక భయపడేలే, క్షణక్షణం ఒక తల తెగిపడేలే, ప్రళయము ఎదురుగా నిలబడేలే, మేటి ధాటికి లోకం హడలే అని మొదలు పెట్టాను అనమాట. సో మనకి అలలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి, కానీ ఇతను వస్తుంటే అలలు కూడా కదలడానికి భయపడ్డాయి. క్షణక్షణం ఒక తల తెగిపడేలే, ప్రళయము ఎదురుగా నిలబడలే, ఇతను ఒక ప్రళయంలాగా వచ్చాడు అని అలా చేసుకుంటూ రాశాను. చాలా చాలా బాగా అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి రాయాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు కదా, అలాంటి అవకాశం నాకు రావడం, అది కూడా ఇలాంటి పాట రాయడం చాలా ఆనందంగా అనిపించింది. పగరగిలిన ఫైర్ అని కూడా రాసాము. సో ఆ విజువల్స్ కూడా ఎక్కువ మంది ఇప్పుడు సోషల్ మీడియాలో పగరగిలిన ఫైర్, ఆయన ఆ గన్ను పట్టుకొని ఆ బ్లాక్ డ్రెస్ లో వెళ్ళడం చాలా షేర్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఫైన్ అండి. అండ్ ఇప్పుడు మీ ఈ ఐటీ జాబ్ ఏదైతే ఉందో అది అండ్ ఈ లిరిక్ రైటింగ్ రెండు అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బ్యాలెన్స్ ఉంది, జరిగిపోతుంది, నేనేం చేయట్లా, అదే జరుగుతోంది. కానీ అంటే నేను ఐటీ జాబ్ 18 ఏళ్ళుగా చేస్తున్నాను. సో పాటలు కూడా ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్లకు పైగానే రాస్తున్నాను, టీనేజ్ నుంచి రాస్తున్నాను. సో అది చెయ్యాలి, అది బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం నాకు ఉంది. సో అలా అవుతుంది అంతే. అంటే నేను జనరల్లీ బయట ఎక్కడికి వెళ్ళను, పని చేసుకుంటాను, తర్వాత పాటలు రాసుకుంటాను. వర్క్ ఫ్రమ్ హోమ్. ఎస్, గత 7 years గా వర్క్ ఫ్రమ్ హోమ్. బట్ ఏదైనా కానీ అంటే మనకి పాట అనేది, పాట ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ లాగా కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ గంటలో ఇది చెయ్యాలి అట్లా ఉండదు పాట. పాటకు మనకు సిచ్యువేషన్ ఇస్తారు, అండ్ దెన్ మనం ఆలోచించుకోవాలి, డెలివరీ చేయాలి. ఒక్కోసారి మళ్ళీ చాలా ఫాస్ట్ గా డెలివరీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో జనరల్లీ నేను రాత్రిపూట రాస్తాను పాటలు, మిడ్నైట్, ప్రశాంతంగా ఉంటుందను. దాదాపు 11, 12 తర్వాత రాస్తాను. ఓకే, ఇప్పుడు మీ కొలీగ్స్ వాళ్ళకి మీరు ఇలా లిరిసిస్ట్, అసలు ఇంత మంచి మంచి పాటలు రాసిన పర్సన్ అని తెలిసినప్పుడు ఏంటి, ఎలా ఉండింది వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్ప్రెషన్ కావచ్చు అదంతా? అంటే వాళ్ళు బాగా ఎక్సైటెడ్ ఫీల్ అవుతారు. నువ్వు అంత పెద్ద పెద్ద పాటలు రాసి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటారు జనరల్ గా ఎక్కువగా. బట్ చాలా అంటే వాళ్ళకి చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. ఏంటి, రజనీకాంత్ కి 3 సినిమాలు రాసి ఇతను రాశాడా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ నాకే కాదు, యాక్చువల్లీ మా అక్క, మా చెల్లెళ్ళు వాళ్ళంతా US లో, ఆస్ట్రేలియాలో ఉంటారు. వాళ్ళ ఆఫీసుల్లో కూడా ఏదైనా కొత్త పాట రిలీజ్ అయితే ఈ అమ్మాయి వాళ్ళ బ్రదరే యాక్చువల్లీ ఆ పాట రాసింది కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు నాకు చెప్తుంటారు. విచ్ ఇస్ ఎ నైస్ ఫీలింగ్. అంటే సినిమాల్లో ఉండడం వల్ల వచ్చే పర్క్, వన్ ఆఫ్ ద పర్క్ ఇస్ ఐడెంటిటీ. ఇప్పుడు రాహు సినిమాలో ఉంది ఏమో ఏమో సాంగ్ ఉంది కదండి. సో అది రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీకు పర్సనల్ గా వచ్చిన మంచి కాంప్లిమెంట్, ప్రశంస ఏంటి? అది ఏమో ఏమో అనేది నా లైఫ్ లో వన్ ఆఫ్ ద టర్నింగ్, అంటే అదే అసలు బేస్ పాయింట్ అన్నమాట, ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్. అంతకుముందు చేసిన సినిమాలు అవన్నీ చిన్న చిన్న సినిమాలు, నేను తెలుసుకుంటున్నా బేసిక్ గా అసలు ఎలా పనిచేస్తుంది ఇండస్ట్రీ. చాలా చిన్న సినిమాలు. ఆ తర్వాత US వెళ్ళిపోయాను. బ్యాక్ వచ్చాక నా మీద చాలా బాధ్యత ఉన్న సినిమా అది. ఆ పాట రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయిపోయింది. తర్వాత స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ సాహిత్యం ఎవరైతే
బాగా చూస్తారో ఆ గ్రూపులు ఉంటాయి లైక్ వాట్సాప్లో, ఫేస్బుక్లో, వాటిల్లో వాళ్ళ నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలా మంచి పాట, చాలా మంచి తెలుగు, అంటే ఇట్ ఇంగ్లీష్ అలాంటివి కాకుండా అంటే ఒక మంచి తెలుగులో మంచి భావాలతో ఉన్న పాట చాలా బాగుంది. ఇలాంటివి అవసరము ప్రస్తుతం ఉన్న టైమ్స్లో అన్నట్టుగా కూడా నాకు వచ్చాయి. ఎక్కువగా ఇప్పుడు యూట్యూబ్ కామెంట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు తోటి రచయితలందరూ కూడా బాగా రాసావు, ఇలానే రాయి అన్నట్టు చాలా మంది చెప్పారు. అంటే కూలీ మూవీలో రజనీకాంత్ గారికి సాంగ్స్ రాయడం ఎలా అనిపించింది? ఏమన్నా రజనీకాంత్ గారి కోసం ఏమన్నా స్పెషల్ గా రాశారా? కూలీ రజనీకాంత్ గారితో నా 3వ సినిమా. రజనీకాంత్ గారి ఫస్ట్ నేను జుజుబి అని జైలర్ సినిమాలో రాశాను. అప్పటిదాకా అనిరుద్ధ్ రవిచంద్ర గారు వాళ్ళు నాకు అన్ని మెలోడీస్, మంచి సన్నివేశ ప్రధానమైన అలాంటి పాటలు ఇచ్చారు, కొంచెం స్లో. ఫర్ ద ఫస్ట్ టైం అంటే వాళ్ళకి నేను చెప్పాను అనమాట, నేను యాక్చువల్లీ అన్నీ చేయగలుగుతాను, ఒకసారి ఇలాంటివి కూడా ట్రై చేద్దాం అని. అంటే అప్పుడు వాళ్ళు జైలర్లో ఆ జుజుబి అనే పాట ట్రై చేశారు. అది నాకు చాలా షార్ట్ టైం. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే రాత్రి 11:30, 12ంటికి అప్పుడు పంపించారు, పొద్దున కల్లా ఇవ్వండి చూద్దాము ఎలా వర్కౌట్ అవుతుంది అన్నారు. నేను రాసేసి హమ్ చేసి టైప్ చేసి మొత్తం 2ంటికల్లా 2:30 ఇచ్చేసాను. అది చాలా ఫాస్టెస్ట్, అంటే నా ఫాస్టెస్ట్ సాంగ్ అది. సో అది వాళ్ళకి బాగా నచ్చింది. ఆ తర్వాత దే ట్రైడ్ మీ విత్ లియో టైటిల్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అది నాకు స్పెసిఫిక్గా చాలా మంది చెప్పారనమాట, అబ్బా తమిళ్కి తెలుగు రాసినప్పుడు ఇంత బాగా కుదిరింది అనేసి. సో దెన్ వేటయాన్లో ఇచ్చారు నాకు. వేటయాన్లో అనిరుద్ధ్ రవిచందర్ అండ్ రజనీకాంత్ గారు డాన్స్ చేసే పాట నేను రాశాను, మనసిలాయో అనేది. అది కూడా చాలా క్లిష్టమైన పాట అనమాట. ఎలా అంటే మీకు ఓపెనింగ్ మొదలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు కొంచెం కన్యాకుమారి యాసలో చేశారు అక్కడ. సో నేను ఇక్కడ తెలంగాణ యాసతోటి చేశాను అనమాట. ఫస్ట్ టైం నేను తెలంగాణ యాస చేయడం. అది కూడా మా ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళు, అరే నువ్వు తెలంగాణ వాడు అయిపోయావురా, చాలా బాగుంది అని చెప్పారనమాట. దాంట్లోనే ఇంగ్లీషు తోటి ర్యాప్ కూడా ఉంది, కొంచెం టింగ్లీష్ ర్యాప్. సో ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తే వాళ్ళకి నమ్మకం కుదిరింది. కూలీకి కూడా వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ అదే నేను రాసింది. సో దాంట్లో కూడా అగైన్ అనిరుద్ధ్ గారు పర్ఫామ్ చేస్తున్నారు ఆ పాట. సో అది నాకు ఇచ్చారు, నేను రాసి ఇచ్చాను వాళ్ళకి. ఆ పాటకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో ఏంటంటే కొంచెం రా సాంగ్ ఇది, కూలీ ఇంకా ఆయన చుట్టూ ఉండే జనాలు. సో దాంట్లో వద్దొద్దు నాతో సరదాలు, పాడెత్తి చేస్తా తిరణాలు, సింహాల వేట నా హాబీ బేట అని చేశాను అనమాట. అదేంటంటే ఇప్పుడు నాతో సరదాలు పడద్దు, పాడి మీద ఎక్కించేసి తిరణాలు చేస్తాను అలా. సో నే పెట్టే రూల్స్ వినుకోరా, నువ్వు అట్ట ఫాలో అయిపోరా, బేబీలా ఫాలో అయిపోరా అని. సో అవి అంటే ఈయన బేసిక్గా ఈయన చెప్పేవన్నీ వినాలి, దాన్ని ఫాలో చేయాలి మాత్రమే. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే సింహాల వేట నా హాబీ బేట అనేది. ఇప్పుడు జనరల్గా పులి వేటకెళ్ళింది, సింహం వేటకెళ్ళింది, కానీ ఇది అది కాదు. ఈయన సింహాలని వేటాడతాడు, సింహాల వేట అది కూడా నా హాబీ బేట అంటాడు. సో అట్లాంటివి ఆయన్ని దృష్టిలో ఉంచుకునే రాశాను అనమాట. ఆయనకే చెల్లుతుంది. అవును, కరెక్ట్. సో అలాంటివి చేశాను. యా, సో ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ లైన్స్ కావచ్చు ఇది అంతా ఏమైంది కన్వర్జేషన్, వాట్ వెంట్ త్రూ ఈ పాటకి? ఈ పాట యాక్చువల్లీ నేను రాసిన పాటలన్నింటిలో కొంచెం విభిన్నమైన పాట. ఎందుకంటే దీంట్లో బాగా లిప్సింక్ ఉంది. తమిళ్లో ఆల్రెడీ రాశారు, దాంతో లిప్సింక్ ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే నాకు 11:30 ఎప్పుడో ఫోన్ చేసి ఒకసారి మీరు చెన్నై రండి అన్నారు. సో నేను వెళ్తే జస్ట్ లిప్సింక్ చూడడానికే వాళ్ళు నన్ను పిలిచారనమాట. వెళ్తే నాకు పాట చూపించారు, ఎలా ఉంది, విజువలైజేషన్ ఏంటి, ఆ సన్నివేశం ఏంటి. సన్నివేశం కూడా
ఇది ఇట్ ఇస్ అ మాస్ సాంగ్, దానికి సన్నివేశం కూడా చాలా ఒక ఉదాత్తమైన సన్నివేశం దాంట్లో ఉంది. ఆ సినిమా చూసినప్పుడు మనకి తెలుస్తుంది. సో అదంతా చూపించారు నాకు. అండ్ లిప్ సింక్ ఉంది కదా, దీని లిప్ సింక్ మనం మ్యాచ్ చేయాలి, కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే రజనీకాంత్ గారి మీద లిప్ సింక్ వస్తుంది, యూనో క్లోజప్స్ కూడా ఉంటాయి కొన్ని, అందువల్ల చాలా బాగా చేయాలని కేవలం లిప్ సింక్ చూడడానికి ఆ పాట నాకు చూపించడానికి వాళ్ళు చెన్నై పిలిచి, నేను దాదాపు ఒక 2 గంటలు అంతే ఇక్కడ ఫ్లైట్ ఎక్కడం, అక్కడికి వెళ్ళడం, చూడడం, మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇంకా రాత్రి వచ్చి ఇంకా రాయడం స్టార్ట్ చేశాను. కానీ ఇలా ఆల్రెడీ ఒకటి సెట్ అయిపోయి ఆ లిప్ సింక్ కి తగ్గట్టు సింక్ చేస్తూ రాయడం కొంచెం కష్టంగా ఉంటుందేమో కదండి. కష్టమైన ప్రక్రియ ఇది. దాన్ని ఏమంటారంటే ఇది ఒక స్కిల్, యాక్చువల్లీ ఇది ఒక డిఫరెంట్ స్కిల్. ఫస్ట్ మనకి ట్యూన్కి రాయడం రావాలి, సన్నివేశానికి రాయడం రావాలి, దాంతోపాటు ఈ వేరే భాష అంటే 2 భాషలు కూడా వేరు లాంటి భాషలు అనమాట. ఇప్పుడు తెలుగు అనేది అజంత భాష అంటారు. అంటే ఇప్పుడు శ్రీనివాస మౌళి లేదా బాగున్నారా, సో ఇవన్నీ కూడా మీకు ఎలా ఉంటాయంటే అచ్చులతో ఎండ్ అవుతాయి. మనకి తెలుగు కూడా ఊతో ఎండ్ అవుతుంది. సో తమిళ్ అలా ఉండదు, అనిరుద్ రవిచందర్, వేట్టయాన్ అలా ఉంటాయి అనమాట. సో దాన్ని హలంత భాష అంటారు. సో మనకి అవి చేసినప్పుడు అది టెక్నిక్ తెలియాలి, ఎలా చేస్తే బాగా ధ్వనిస్తుంది. రెండోది ఏ అక్షరాలు మైత్రి కలుగుతుంది, ఏ అక్షరానికి ఏ అక్షరంతో మైత్రి కలుగుతుంది, ఏ అక్షరానికి ఇంకో అక్షరంతో మైత్రి ఉంది, అలాంటివన్నీ తెలిస్తేనే అది అందంగా తీసుకురాగలుగుతాం అనమాట. ఇప్పుడు నాకు మేజర్గా అనిరుద్ రవిచంద్ర గారితో నేను 9 సినిమాలు చేశాను. మొదట ఫస్ట్ ఒక్క పాటతో మొదలు పెట్టామన్నమాట. పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు, మీ ఏమో పాట విన్నాము, చాలా బాగుంది, ఇంకో మంచి మెలడీ చేయాలనుకున్నాము, ఒక మంచి రచయిత కావాలి, సో ఇది మీకు ఇస్తున్నాం, మీరు ట్రై చేయండి, అయితే అవుతుంది, సో మీరైతే మంచిగా ట్రై చేయండి మీ సైడ్ నుంచి అని చెప్పారు. అప్పటి నుంచి తీసుకుంటే నాకు మెయిన్గా వచ్చిన ఈ పాటలు అనిరుద్ధ్ గారి పాటలతో తీసుకుంటే అవి తెలుగులో కూడా హిట్ అవ్వడం మొదలు పెట్టాయి అనమాట. ఇంకోటి ఇవి అసలు డబ్బింగ్ పాటల్లా లేవు, స్ట్రైట్ పాటల్లా ఉన్నాయని చెప్పారు చాలా మంది. ఇప్పుడు నామది పాట తీసుకుంటే నిజమే నాదేలే పాపం అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం మనసే నాలోని లోపం కనుకే గుండెల్లో మిగిలెను గాయం, ఇలా తీసుకుంటే అది ఎంత ప్యూర్గా ఒక తెలుగు పాటే, ఇదేమి డబ్బింగ్ పాట కాదు. సో అలా ఉంటాయి. సో నేను ఆ కేర్ తీసుకొని చేశాను. ఇదొక చెప్పాలనుకుంటే ఇది నా అడ్వాంటేజ్ అనుకోవాలంటే అది నా స్ట్రెంగ్త్. ఏదంటే తమిళ్ నుంచి తెలుగులోకి చేసినా అవి తెలుగులా ధ్వనించడం అనేది నా స్ట్రెంగ్త్. అది వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. ఎస్పెషల్లీ లియో పాటకి రాసినప్పుడు అది చాలా మాస్ సాంగ్, లియో టైటిల్ సాంగ్, దానికి కూడా పదాలు ఎంత అందంగా ఒదిగాయి అని వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యారనమాట. అది అక్కడి నుంచి నాకు బాగా మాస్ సాంగ్లు కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఈ కూలీ టైటిల్ చుట్టూ కొన్ని వివాదాలు రేగాయి కదా, ఏంటి అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి దాని మీద? టైటిల్స్ మీద వివాదం నాకు అంత తెలీదు. యాక్చువల్లీ కూలీ మీద వివాదం వచ్చిందేమో నాకు తెలీదు, కానీ అప్పుడప్పుడు టైటిల్స్ గురించి కొద్దిగా చిన్న వివాదాలు ఏవో అవుతూ ఉంటాయి. ఐ థింక్ వేటయాన్ అప్పుడు అయినట్టుంది, బికాస్ వేటయాన్ నేను ఇందాక చెప్పినట్టు వేటగాడు లాంటిది మన పదం, అది వేటయాన్ కాబట్టి ఎందుకు అదే చేశారు అన్నట్టుగా ఒకటి అయింది. కూలీ గురించి నాకు తెలీదు, కానీ కొంచెం అది ఏమవుతుందంటే వాళ్ళు ప్రాజెక్ట్ మొదలు పెట్టుకున్నప్పుడు ఒకటే పేరు పెట్టాలనుకుంటారు కదా, దట్ ఇస్ బాహుబలి అని మనం పెట్టేదా. సో వీ వాంట్ టు రిటైన్ ద సేమ్ నేమ్ సో దట్ ఆ బ్రాండింగ్ అనేది ఆ నేమ్ చుట్టూ అవుతుందని. కానీ అట్ ద సేమ్ టైం భాషల యొక్క కల్చర్ని కూడా మనం ఇది భాష దానికి ఉండే కల్చర్ బట్టి కూడా మనం అలైన్ అయితే బాగుంటుంది. అంటే పెట్టుకున్నప్పుడు మనం ఇఫ్ యూ వాంట్ టు డూ అ గ్లోబల్ మూవీ, అది కొంచెం జైలర్ అంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు, కానీ అక్కడ కూడా మనం సెలెక్టివ్ బయాస్డ్ ఉన్నాం. యాక్చువల్లీ మనం జైలర్ ఒప్పుకుంటున్నాం, వేటయాన్ ఒప్పుకోవట్లేదు. ఎందుకు? జైలర్ ఇంగ్లీష్ కాబట్టి వీ హ్యావ్ అంటే మనకి ఎక్కడో డౌన్ ద లైన్ మన మైండ్ సెట్
వీఆర్ స్లేవ్స్ టు ఆల్రెడీ ఇంగ్లీష్. ఇంగ్లీష్. సో అది ఐ థింక్ సెలెక్టివ్ బయాస్ అది. ఓకే. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ డిఫెండింగ్ వేటయాన్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ కొంచెం మనం కూడా ఓకే వీ క్యాన్ బి క్వైట్ ఓపెన్. అండ్ ఓజీ సినిమాలో మీరు రాసిన పాటలకి సంబంధించి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి నుంచి రెస్పాన్స్ అలా ఏమన్నా వచ్చిందా, ఎనీథింగ్ లైక్ దాట్? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమీ తెలీదు, అంటే నేను ఎప్పుడు ఇంటరాక్ట్ కాలేదు. కానీ పాట సుజిత్ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగుంది, మన టీం నుంచి మంచి రెస్పాన్స్ ఉంది అని దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద సాంగ్. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఫ్యూచర్ లో రాసే ఛాన్స్ వస్తే ఎలాంటి సాంగ్స్ రాయడానికి మీకు పర్సనల్ ఇంట్రెస్ట్, మీరు బాగా ఇష్టపడేది ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సాంగ్స్ రాయాలి నేను అని అనుకునేది? అంటే పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ నేను అసలు ఈయనకి రాయగలుగుతాను లేదా అనుకున్నాను గత 2 ఏళ్ల క్రితం వరకు, ఎందుకంటే ఆయన కొంచెం ప్రయారిటీస్ పాలిటిక్స్ చేంజ్ చేసేసారు కదా. అయితే అనుకోని వారంలాగా నేను ఆయన జనసేన పాట ఒకటి రాశాను అనమాట. అప్పుడు నన్ను అడిగింది కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, టిపికల్ పొలిటికల్ పాటలకు కాకుండా మీ ఇష్టం ఏదైనా రాయండి, ఎంత సాహిత్యమైన రాయండి, కానీ అసలు టిపికల్ పాలిటిక్స్ పాటలా ఉండకూడదు అన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఆంజనేయ స్వామిని పోల్స్తూ ఒక పాట రాశాను. ఏం రాశాను? అంజనాదేవి నోముల పంటగా జనించిన ఇతనే ఓ పండుగ, అర్క సమాన పరాక్రమ ఘనుడు, ఊహాతీత శక్తి సంయుతుడు, శౌర్య ధైర్య సంతులిత హృదయుడు, ధర్మాగ్రహ సత్యాగ్రహి అతులితుడు, ధీరుడు ఇతడు, అరివర్గాలకు భయోత్పాతమే కలిగించే పెను గర్జనేతనై వస్తున్నాడడిగో మన పవననందనుడు అని ఒక పాట రాశా. అదేంటంటే అంజనాదేవి నోముల పంటగా, అంజనాదేవి ఎన్నో నోములు చేస్తే ఒక బిడ్డ పుట్టాడు, ఎవరు? ఆంజనేయ స్వామి. అలానే పవన్ కళ్యాణ్ గారు అమ్మగారి పేరు కూడా అంజనాదేవి. అంజనాదేవి నోముల పంటకి జనించిన ఇతనే ఓ పండుగ అంటే పుట్టినవాడు ఈజ్ సెలబ్రేషన్ ఫర్ సో మెనీ పీపుల్. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఏది ఆ వానరులందరికీ ఎలా అయితే ఆంజనేయ స్వామి ఒక ఫాలో ఒక ఐడల్ టు లుక్ అట్, అలానే ఇప్పుడు మనందరికి కూడా హీజ్ అంటే మనం సెలబ్రేట్ చేసుకుంటాం పవన్ కళ్యాణ్ గారు. జనించిన ఇతనే ఓ పండుగ, అర్క సమాన పరాక్రమ ఘనుడు అంటే సూర్యుడంత పరాక్రమం గలవాడు, ఊహాతీత శక్తి సంయుతుడు, ఊహాతీతమైన శక్తి కలిగిన వాడు. అది ఆయనకు కూడా తెలీదు. సముద్రం దూకగలుగుతాడు అంటే మిగిలిన వాళ్ళ ఎవరికి తెలీదు, సముద్రం దూకగలుగుతాం, ఎలా దూకగలుగుతాం. సో ఈయనకు మాత్రం నువ్వు దూకగలుగుతావు అని వచ్చి చెప్తే ఆయన అంతగా విశ్వరూపం అయిపోయి దూకుతాడు. సో ఊహాతీత శక్తి సంయుతుడు, శౌర్య ధైర్య సంతులిత హృదయుడు, శౌర్యము ధైర్యము సమపాళలో కలిగిన వాడు, ధర్మాగ్రహ సత్యాగ్రహి అతులితుడు, ధీరుడు ఇతడు. ఆయనకి ఆగ్రహం ఉంటుంది కానీ అది ధర్మాగ్రహం అన్నమాట, అంటే ధర్మం కోసం ఆగ్రహం వస్తుంది. ధర్మాగ్రహ సత్యాగ్రహ అతులితుడు, ఎవరితోటి అంటే ఈయనతోటి ఎవరు సమానం కాలేరు, అతులితుడు, ధీరుడు ఇతడు. ఇలా రాశాను. దీనికి చాలా మంచి పేరు వచ్చింది. దీని తర్వాత నాకు చాలా మంచి పాటలు వచ్చాయి. ఓకే. ఆ కోవలోనే కొంత ఇప్పుడు ఓజీ పాట తీసుకున్నా మనకి ఇంగ్లీష్తో మొదలై జపనీస్తో ఎండ్ అయినా మనం పెట్టుకున్న పల్లవి అందువల్లే కొంచెం అలలిక కదలక భయపడలే, క్షణక్షణం ఒక తల తెగిపడలే, ప్రళయము ఎదురుగా నిలబడలే, ఓజీ ధాటికి లోకం ఆడలే. సో ఇదంతా కొంచెం ఆ కోవ అనమాట. అంటే ప్రాబబ్లీ వాళ్ళు ఇది అందమైన తెలుగు భలే గంభీరమైన భాష రాశారు కదా, ఇక్కడ ట్రై చేద్దాం అనుకొని చేసి ఉండొచ్చు ఫ్యూచర్లో కూడా. అంటే ఆయనకు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ ఏంటంటే ఆయనది ఎనర్జీ, ఇంటెన్సిటీ, ఇవి రెండు ఉంటాయి. అలాంటి పాటలే రాయాలనుకుంటాను ఆయనకి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీకు మాస్ సాంగ్స్ రాయడం ఈజీయా అంటే మెలడీ సాంగ్స్ రాయడం ఈజీయా? అంటే బేసిక్గా నేను చాలా సున్నితమైన వ్యక్తిని. ఎక్కువగా నన్ను అందరు చూసిన వాళ్ళు నా ఏమో ఏమో పాట కూడా హిట్ అవ్వడం వల్ల ఎక్కువగా నాకు మెలడీ సాంగ్స్ ఇచ్చారు. ఓకే, ఎక్కువగా నాకు అవే. కానీ జైలర్ ఒకసారి ఎప్పుడైతే రాశానో జైలర్ పాట నుంచి నాకు మాస్ సాంగ్స్ కూడా ఇస్తున్నారు. జైలర్ పాట పక్కా రా మాస్ సాంగ్ అనమాట. అది నేను గంట కన్నా తక్కువలో రాసింది. అది దినకంత్రి కన్నయ్య అంటే
ఈ రజనీకాంత్ గారికి ఆపోజిట్ గా ఉన్నవాడికి వార్నింగ్ ఇచ్చిన లాంటి పాట ఇది. దినకంత్రి కన్నయ్య అన్నతో ఆటే ఆఖరులే, తన కాకి పొగరు రోషానికి కొడక మిగలవే. సో అది పక్కా, ఇంకా అంతకన్నా రాగా ఉండదు అనమాట అలా. సో అయితే దాంట్లో కూడా విధి నిన్నే ఇడిసి కూసోదులే కొడక మిగలవే అని కూడా రాశాను. సో అంటే ఆయన డ్యూటీ నిన్ను వదిలేసి కూర్చోదు, కొడక మిగలవే అని అట్లా రాశాను. అలానే దాంట్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్, అంటే దినకంత్రి కన్నయ్య వల్కెనో ముందా వేడుకలు, అది లావాసగల దావానలం కొడక మిగలవే అని అలా రకరకాల పోలికలు తీసుకొని రాశాను. అక్కడి నుంచి నేను మా సాంగ్స్ చాలా రాశాను తర్వాత. రెండుట్లో ఏది అంటే అది చెప్పలేము బేసిక్ గా. నేను ఏదైనా రాస్తాను, అన్ని రాస్తాను, అన్ని బాగా రాస్తాను. అది యాక్చువల్లీ రిజల్ట్స్ వల్ల. మీ పర్సనల్ ఇంట్రెస్ట్, మీ పర్సనల్ ఇష్టం ఏంటండి? మాసా, క్లాసా, మెలడీ? రాయడం అయితే అన్ని ఇష్టము. ఎందుకంటే నాకు అలా ఒక ముద్ర వేసుకోవడం నచ్చదు. ఎందుకంటే మనం అన్ని చేయాలని కదా వచ్చాము. అది నచ్చదు నాకు. కానీ ఓవరాల్ గా అసలు మొత్తం సాహిత్యం ఒక అవలోకన. లెటర్స్ మనం ఇన్ని రాశాక లెటర్స్ ఒక సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, ఇలా చాలా రాశారు కదా వాళ్ళు. అలా ఎవరైనా కవుల్ని తీసుకుంటే జీవితానికి అన్వయించుకొని పనికొచ్చే పాటలు రాయడం అనేది 10 కాలాల పాటు ఉండేవి. అలాంటివి రాయడం అనేది నాకు ఇష్టం. ఓకే. సో ఇక్కడ కొంచెం ఒకసారి అంటే ఏదో కాంట్రవర్సీ లాగా కాదు, కానీ ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు కావచ్చు, వేటూరి సుందరరామమూర్తి గారు కావచ్చు, ఇలాగా ఒకప్పుడు కొంచెం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లిరిక్ రైటర్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు. వాళ్ళ పాటలు కూడా మనకి చాలా ఏళ్ళు తరబడి, అంటే ఇంకొన్ని ఏళ్ళు అయినా సరే వాళ్ళు రాసిన పాటలు మనకి చాలా గుర్తుండిపోయే పాటల్ని వారు అందించడం జరిగింది. తర్వాత ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే అంతగా రావట్లేదని అనిపిస్తూ ఉంది, ఈ లిరిక్ రైటర్స్ కావచ్చు ఈ పరంగా. సో ఏంటండి మీ ఒపీనియన్ ఏంటి? మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కదా. సున్నితమైన అంశం ఇది. అంటే మీరు వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ మీరు చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు ఎక్కువగా ఉండేవాళ్ళు. అంటే సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు, ఇంకా వెనక్కి వెళ్తే ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ ఉండేవాళ్ళు. అయితే అలా చెప్పలేము యాక్చువల్లీ. సాహిత్యం అనేది ఇప్పుడు వేమన ఉన్నాడు, ఎలుక తోలుని తెచ్చి ఎందాక ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు, ఇలాంటివి చాలా ఎన్ని. ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ మనకి సాహిత్యం ఎప్పటికీ నిలబడుతుంది, రాసిన కవి కూడా ఎప్పటికీ నిలబడతారు. అంటే నేను ఇప్పుడు చూసినప్పుడు వేమన శతకం తీసుకొని ఇది ఈయన ఏ కమ్యూనిటీ వాడని నేను చూడను, రైట్? దాన్ని చదువుతాను, దాన్ని నేను ఆస్వాదిస్తాను. కొంతమంది వాళ్ళు అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అసలు మనకి రైటరే తెలియదు కొన్నిటికి ఎవరో. సో సాహిత్యం అనేది ఎప్పటికీ నిలబడుతుంది. అదే కదా జయంతితో సుకృతిను రససిద్ధ కవీశ్వర అని అంటారు కదా. సో అయితే ఇప్పుడు మీరన్న పాయింట్ ఇప్పుడు తగ్గారా అంటే అలా ఏం అనుకోవట్లేదు నేను. ఎప్పటికీ సాహిత్యం అనేది నిరంతరం ఒక జీవనది, అది జరుగుతూనే ఉంటుంది. దాంట్లో చాలామంది వస్తూ ఉంటారు, చాలామంది నిలబడతారు, వాళ్ళదైన ముద్ర వేస్తారు ఆ కాలం మీద. ఆ కాలం మీద ముద్ర వేసిన వాళ్ళు మనకి కొంతమంది ఉంటారు. ఇప్పుడు అలా చూసుకుంటే వీళ్ళు బాగా బలంగా ముద్ర వేశారు కాబట్టి మనకు అలాంటి అభిప్రాయం కలుగుతుంది. అంటే సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు. కానీ ప్రతి కాలానికి ఆ కాలానికి తగిన వ్యక్తులు వస్తారు, ఆ కాలం మీద ఆ ముద్రలు వేస్తారు. సో ఇది పరిధులు దాటి ఉంటుంది. ఇప్పుడు అన్నమయ్య ఉన్నాడు, అన్నమయ్య మనం అన్నమయ్య పాటలు పాడినప్పుడు మనం ఆయన కమ్యూనిటీ ఏంటని చూడం, రైట్? సో అప్పుడు ఆయన నిండార రాజు నిద్రించు నిద్రయును ఒకటి, అండనే బంటు నిద్ర అదియును ఒకటి. సో అలా సో మెండైన బ్రహ్మంటు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేది సరిభూమి ఒకటి. సో అలా తీసుకుంటే అప్పుడే చెప్పారు వాళ్ళు అన్నిటికీ ఒకటే అని. అద్వైత తత్వంలో అంటే మనం ఎప్పుడు కూడా ఎక్కువ
ఫస్ట్ ఇది మనం యుఎస్ వెళ్ళినప్పుడు బాగా గుర్తిస్తాం. ఎలా అంటే మనం 10 మందిలో ఉన్నప్పుడు మనకు ప్రత్యేకత కావడానికి మనం విభజించుకొని చూసుకుంటాం. సో యుఎస్ వెళ్ళినప్పుడు అరే మనకి ఎవడన్నా ఇండియన్ కనిపిస్తే బాగుండు, అరే మనకి ఎవడన్నా తెలుగువాడు కనిపిస్తే బాగుండు. సో మళ్ళీ 10 మంది, ఒక 1000 మంది తెలుగు వాళ్ళు అయితే మళ్ళీ మనకి సో అలా అవుతుంది. అది జనరల్గా మనుషులకు ఉండే సైకాలజీ. కానీ సీతారామ శాస్త్రి గారి సాహిత్యం నాకు అందుకే ఇష్టం. ఎందుకంటే నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే, మనసు తడిస్తే నీ నా చెంపను నిమిరే వెచ్చని కన్నీరొకటే అని రాశాడు. అది నాకు, నేను కోస్టారికా అనే కంట్రీ వెళ్ళినప్పుడు ఒక కొత్త రిక్రూట్ చేసుకోవాలి నా టీంలోకి. ఒక అమ్మాయిని రిక్రూట్ చేసుకున్నాము. ఆమె స్పానిష్ అమ్మాయి, ఇంగ్లీషు కొంచెం కొంచెమే వచ్చు. అక్కడ లోకల్గా స్పానిషే మాట్లాడతారు వాళ్ళు. సో మాకు స్పానిష్ అవసరం అనమాట. సో షీ ఈస్ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ బిట్వీన్ క్లయింట్ అండ్ అస్. ఆమె కొంచెం స్పానిష్ అర్థం చేసుకుంటే తెలియదు. ఆమె ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అయినప్పుడు వాళ్ళ అమ్మని ఇండియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళింది అనమాట. ఎందుకంటే మేము ఈ సక్సెస్ పార్టీ ఇండియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళాం, బికాజ్ వీళ్ళ కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. సో అప్పుడు నెక్స్ట్ డే వచ్చి చెప్పింది అనమాట, థ్యాంక్స్ మోర్లీ బేసిక్గా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మా అమ్మని నేను ఇలా తీసుకెళ్ళగలిగాను. మన టిపికల్గా ఎలా అనిపిస్తుంది, మామూలుగా ఇండియన్స్ అంటే ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, ఫారినర్స్ వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళు ఎక్కడో తిరుగుతారు అలా అని, ఇవన్నీ ఏమంటారంటే బయాసెస్ మనకు ఉంటాయి. కానీ నిజానికి చూస్తే మనుషుల కోర్ ఫీలింగ్స్ అన్నీ ఒకటే ఉంటాయి, అందరూ ఒకలానే ఉంటారు. సో కాకపోతే ఆ కాలం మీద ముద్ర ఎవరు వేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. మనకి తెలుగులో కూడా రకరకాలుగా మన వేరే వాటిల నుంచి కూడా వచ్చి గట్టిగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం నేషనల్ అవార్డ్సే తీసుకుంటే శ్రీశ్రీ గారు, సుద్దాల శక్తేజ గారు, కాసర్ల శ్యామ్ గారు, ఇలా రకరకాల. సో దానికి కొలమానం ఇది ఉండదు. కానీ ముద్ర వేసిన వాళ్ళు కొంతమంది దీంట్లోంచి ఎక్కువ ఉండుండొచ్చు. అది వాళ్ళకి స్వతహాగా అంటే చిన్నప్పుడు పెరిగిన వాతావరణం వల్ల వాటి వల్ల ఉపయోగపడి ఉండొచ్చు డెఫినెట్గా. కానీ కళ ఇలా ఒక చోటకే అట్లా ఏమి ఉండదు అనమాట. దో నేను అదే కమ్యూనిటీ నుంచి అయినా కానీ. ఓకే అండి. అండ్ మౌలి గారు, అలానే మీ పాటల్లో కొన్నిట్లో అక్కడక్కడ వచ్చే ఈ బోల్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి మీ స్టైల్ అనుకోవచ్చా, మీ స్టైల్ ఆఫ్ రైటింగ్ అనుకోవచ్చా, లేదా ట్రెండ్ కోసం రాసినవి అనుకోవచ్చా? అంటే రెండు రకాలుగా. బోల్డ్ అంటే అది మనం రాసినప్పుడు నేను క్రియేటివ్ ఫీల్డ్ ఏంటంటే క్రియేటివిటీ హ్యాస్ నో రూల్స్, రైట్? నో బౌండరీస్. సో మన X+Y² అంటే ప్రతి వాళ్ళు ఒకటే చెప్తారు, కానీ క్రియేటివిటీ అలా ఉండదు, అలా పనిచేయదు బేసిక్గా. మనకు ఆ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు మనం ఎంత రిచ్చిపోయి రాస్తాం అనేది మన చేతిలో ఉంటుంది. సో ఆ రకంగా అది రాయడం జరుగుతుంది. అయితే నేను కొన్నిసార్లు అట్లా చేశా. అంటే ఇప్పుడు KM రాధాకృష్ణన్ గారితో పనిచేసా ఒకసారి. పనిచేసినప్పుడు ఆయన మీకు ఆనంద్ గోదావరి తెలుసు కదా, ప్యూర్ మెలోడీస్. ఆయన ఒకానొక ట్యూన్ నాకు ఇచ్చారు. ఇస్తే దానికి నేను ఓపెనింగ్ అరబిక్లో రాశాను అనమాట, జామిల్ అల్ హబీబా అని. సో అదేంటంటే అంటే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు దాన్ని, కానీ నేను ఇచ్చాను. సో అలా నేను అంటే సాధ్యమైనంత కొత్తగా చేయడానికి చేస్తాను. అండ్ ఎక్కువగా అనిరుద్ధ్ గారి టీంతో పనిచేసినప్పుడు ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు కూడా కొత్తగా ట్రై చేయాలనుకుంటుంటారు. ఆ రకంగా అది నా స్టైల్. అంటే మేబీ స్టైల్ నాకు తెలియదు ఇప్పటికీ. ఇంకా నేను రాసినవి ఒక 40 సినిమాలు, ఇంకా ఒక 100, 150, 200 సినిమాలు రాస్తే అప్పుడు నా స్టైల్ ఏంటి అర్థమవుతుంది. కానీ నేను చేసినప్పుడు ఫ్రీ ఫ్లోగా చేస్తాను, రూల్స్ బౌండరీస్ అమ్మో పవన్ కళ్యాణ్ గారికి రాస్తున్నాము, అనిరుద్ధ్ గారికి రాస్తున్నాము ఇలా భయపడిపోను. అది ఒక ఆపర్చునిటీ లా తీసుకొని కొత్తగా ఏదన్నా క్రియేట్ చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు కరోనా పాట చేసాం ఒకటి. కరోనా వచ్చిన కాలంలో కోటి గారు నేను కలిసి ఒక పాట చేసాము. దాని ఓపెనింగ్ వీ గోనా ఫైట్ కరోనా ఏదేమైనా
చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా అని ఉంటుంది. అంటే ఆ ఓపెనింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే తెలుగు పాట చేస్తాం అనుకుంటారు కదా. కోటి గారు కూడా పెద్ద సీనియర్ డైరెక్టర్ కాబట్టి, కానీ నేను అట్లా ఓపెన్ చేశాను. అలానే ఇంకొక పాట ఏదో చేసినప్పుడు కొంచెం స్పానిష్ రాశాను. అమిగా వానా టెల్ యూ దిస్ ఐఎమ్ సో సారీ ఫర్ ఆల్ ద మెస్ అని. సో ఇవేంటంటే నేను రకరకాల చోట్ల ఉండి ఉద్యోగాలు చేయడం అట్లా ఇట్లా చేసినందుకు అమిగా అంటే స్నేహితురాల. సో అమిగా వానా టెల్ యూ దిస్, ఐ వాంట్ టు టెల్ యూ దిస్, ఐఎమ్ సో సారీ ఫర్ ఆల్ ద మెస్, అది జరిగిందని అంతటిగా ఐఎమ్ సారీ. అలాంటివి కూడా చేస్తుంటాను. అలానే ఇప్పుడు చికిటు వైబు ఇలాంటి వాటిల్లో కొత్త ఇప్పుడు మదరాసి దాంట్లో కూడా మంచి మంచి పదప్రయోగాలు చేసాం అనమాట. సో అదేంటంటే ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్, కానీ లవ్ ఫెయిల్యూర్ను వాడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. సో అప్పుడు రకరకాలుగా మంచి మంచి పదాలు అన్నీ రాసాం. పర్సే ఖాళీ పిల్ల, జీపే పనిచేస్తల్లా, మనసే నీకే కట్టే బ్రైబా, కర్ఫ్యూ నువ్వే పిల్ల, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తల్లా, లవ్ కిస్సు ప్లస్ హైపా అని అట్లాంటి వెరైటీ అంటే దట్ ఈస్ వేర్ క్రియేటివిటీ థ్రైవ్స్. అండ్ మీరు ఇప్పటివరకు రాసిన సాంగ్స్ లో టాప్ 3 ప్లేసెస్ ఇవ్వాలి అంటే టాప్ 1, 2, 3 ఏ సాంగ్స్ కి ఇస్తారు? అది కొంచెం కష్టమైన ఇది చెప్పడం. అంటే 2 రకాలుగా చెప్పగలుగుతాను నేను. ఒకటి ఏంటంటే నా జీవితంలో ఆ పాటలు వచ్చిన సమయాలు అలా తీసుకుంటే ఏమో పాట అనేది నాకు అత్యంత క్లిష్టమైన సమయంలో నేను రాసిన పాట అని నాకు వచ్చిన హిట్. ఎందుకంటే యుఎస్ వదిలేసి ఇండియా వచ్చి మా పిల్లవాడు అప్పుడే పుడతాడు అనమాట. అని మై వైఫ్ వాజ్ క్యారింగ్. అలాంటి అంత క్లిష్టమైన పరిస్థితుల్లో నేను రాసిన పాట అది. సో అది హిట్ అయింది. అక్కడి నుంచి నాకు ఒక సో మౌలి అనే అతను ఉన్నాడు, అతను రాసింది ఇది, ఇతను సైమాకి నామినేట్ అయ్యాడని తెలిసింది అందరికీ. అది ఒక పాట నాకు చాలా క్రూషియల్ ఇన్ మై స్టోరీ. అలానే నామది పాట, ఇదేంటంటే నామది అనేది తిరు సినిమా భారీ హిట్ పాటలు. దాంట్లో నేను 3 పాటలు రాసా. నాన్న పాట కూడా ఒకటి రాసా. చాలా మంచి పాట, చాలా మంచి పాట. ఎవరైనా విన్నాను వాళ్ళు ఇప్పుడు ట్రై చేసి వినొచ్చు. ఇంకా కంటి చెమ్మ ఆనంద రాగాలు పాడిందిరా అని ఒక నాన్న కొడుకు గురించి పాడే పాట. 12 ఏళ్ళు కొడుకు నాన్నతో మాట్లాడు. తొలిసారి మాట్లాడినప్పుడు తండ్రికి కలిగిన ఆనందం నుంచి పాడే పాట. సో అయితే కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నామది పాట చాలా పెద్ద హిట్. అగైన్ అది నాకు మంచి శైలి బాగుంది, చాలా మంచి శైలి అని నా సహరచయితలందరూ కూడా చాలామంది చెప్పిన పాట. ఇది ఎందుకు స్పెషల్ అంటే నాకు ఆ పాటతో నేను హిట్ అనే దాన్ని రుచి చూసా. 2012లో సరదాగా సినిమాలకు రాయడం మొదలుపెట్టి 2019లో నేను రాసిన పాట 100 మిలియన్లకు వెళ్ళి సైమాకి నామినేట్ అయినా కానీ ఆ సినిమా అంత ఆడలేదు, కరోనా లాక్డౌన్స్ వల్ల ఆడలేదు. కానీ తొలిసారి నేను రాసిన పాట సినిమా కూడా హిట్ అవ్వడం రాహుతో జరిగిందనమాట. అది నాకు చాలా ఆనందం వేసింది. ఆ 2 ముందు వరుసలో ఉంటాయి. ఇక నెక్స్ట్ చెప్పాలనుకుంటే ఎలా చెప్తాము, మిగతా చాలా పాటలు ఉన్నాయి కానీ ఓజీని తీసుకోవచ్చు. ఎందుకంటే ఓజీ మన తెలుగులో స్ట్రైట్ సినిమాలో అత్యంత పెద్ద సినిమా, పెద్ద స్టారు, పెద్ద కంపోజరు, పెద్ద డైరెక్టరు. సో ఈ 3 ఉంటాయి ముందు వరుసలో. కానీ సాహిత్యం పరంగా చెప్పమంటే నేను ఇంకా చాలా రకరకాల విన్యాసాలు చేశాను చెప్పాలంటే. ఇప్పుడు దశావతారాల గురించి అంటే దేవకీ నందన వాసుదేవ అని ఒక సినిమా ఉంది. మనకి ఏమవుతుందంటే పెద్ద సినిమాలు హిట్ అయినప్పుడు ఆ పాటలను అందరూ వింటారు, వాటెవర్, లేకపోతే పెద్ద స్టార్లకు రాసినప్పుడు అందరూ చూస్తారు. కానీ కొన్ని పనులు కొన్ని ఏవైతే మనం చేసిన పాటలు చాలా అద్భుతమైన సాహిత్యం ఉంటుంది కానీ అది అంత వెళ్ళదు. ఎందుకంటే ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద ప్రమోషన్ ఆర్ ఆ టైమింగ్. సినిమా అంటే మేము ఆ దశావతారాల పాట కానీ శివుడి పాట కానీ ముందే రిలీజ్ చేయడానికి లేదు, బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టోరీ.
ఓకే. సో కానీ సినిమా అంత ఆడలేదు. సినిమా అంటే సినిమా అయిపోయిన తర్వాత మేము రిలీజ్ చేసినప్పుడు అవి వెళ్ళవు అంతగా. సో అలా ఇప్పుడు ఆ దశావతారాల పాట ఏంటంటే, దశావతారాల గురించి రాయడానికి చాలా తక్కువ మందికి అవకాశాలు వచ్చాయి. వేటూరి గారు దశావతారంలో రాశారు ముకుంద ముకుంద. అలానే సీతారామ శాస్త్రి గారు కృష్ణం మధ్య జగద్గురంలో రాశారు. అదేని ఐ థింక్ బోసు గారు కూడా కల్కిలో కొంచెం, అంటే అన్ని రాకపోయినా కొంత రాశారు. దీంట్లో నాకు అలాంటి అవకాశం వచ్చింది. కానీ దీంట్లో చాలా ఛాలెంజ్ ఉంది. ఏంటంటే ఆల్రెడీ విజువల్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, విజువల్స్ చూసి రాయాలి. 10 అవతారాలు రావాలి, అక్కడ చెప్పిన ఆర్డర్లో రావాలి, అక్కడ ఎంత నిడి ఉందో అంతలోనే రావాలి. అది తీసుకొని చేసినప్పుడు మత్స్యమై సృష్టి రక్షణ, కూర్మమై బృహత్ ప్రేరణ, సూకరం పృథివీ ధారణ, వామన త్రిభువన పాలన, భార్గవ పరసు స్ఫురణ, ఇలా చేసుకుంటూ అంటే ఒక్కొక్కటి వస్తూ నరసింహ అవతారం వచ్చినప్పుడు సగము తెగిన ధర్మముగని స్తంభములో వెలసెను హరి, సగము తెగిన ధర్మముగని స్తంభములో వెలసెను హరి, తీక్ష్ణ నఖము రుధిరము గొని అఘము పెరికె నరకేసరి, ధనుజ దమన దీక్షా ఝరి గరుడ గమన శౌరీ హరి భుజగసేయను విశ్వాకృతి కృష్ణ లీల సృష్టి స్థితి, జగము అతని ఆకారం ధరణికి దిగే అవతారం, ధర్మగ్లానిని ఓపదు శౌరీకరమున చక్రం, నలుచెరగుల తన తేజం శిశుపాలు రసిరఛేదం, యుగ న్యాయం పాటిస్తూ ధర్మస్థాపన తథ్యం, శ్రీకృష్ణ జయ కృష్ణ శ్రీకృష్ణ జయ కృష్ణ, శంఖచక్రధారి కృష్ణం భజే అని రాశాను. సగం అంటే ధర్మం సగానికి చెడిపోతే స్తంభంలోంచి పుట్టాడు హరి, స్తంభములో వెలసెను హరి, తీక్ష్ణ నఖము రుధిరము గొని అఘము పెరికె నరకేసరి, వాడి అయిన గోళ్ళు తీక్ష్ణ నఖము రుధిరము గొని రక్తాన్ని తీసి అఘము పెరికె నరకేసరి, ఆయన పీకింది పేగులు కాదు, అఘము పాపాన్ని పీకాడు, అఘము పెరికె నరకేసరి, ధనుజ దమన దీక్ష ఝరి గరుడ గమన శౌరీ హరి భుజగసేన విశ్వాకృతి. ఇదంతా అంటే అన్ని అవతారాల్లో ఏం చేస్తున్నాడు విష్ణువు? ధనుజ దమన దీక్షాఝరి, చెడ్డవాళ్ళని అంతం చేయడం. ధనుజ దమన దీక్షాఝరి, ఇది ఒక ఝరి అంటే ఒక ఫ్లో. ఎన్ని యుగాలైనా పాపాన్ని హరింపజేయడానికి విష్ణు వస్తాడు. ఇలాంటిది నేను రాత్రంతా కూర్చొని రాశాను బేసిక్గా. సో అయితే ఇది మేము లాస్ట్లో కృష్ణుడి వల్లే విలన్ చంపబడతాడు అనేది సస్పెన్స్ కాబట్టి ఈ పాటను ముందు వదలలేదనమాట. సో ఇలాంటివి చాలా జరుగుతాయి. అదొక పాట నేను చెప్పాలనుకునే. అలాంటి రజాకార్ అనే సినిమాలో సినిమా స్టార్టింగ్ తెలుగు చదువుకుంటున్న పిల్లల్ని చంపుతారు, వెంటబడి చంపుతారు అనమాట. ఎలా అంటే విలన్ వచ్చి ఇలా పెద్ద బాల శిక్ష మీద కాలు పెట్టి తెలుగు మాస్టర్ని పట్టుకొని నాలిక కోసి మిగిలిన అక్కడ చెట్టు కింద చదువుకుంటున్న పిల్లలని అందరిని వెంబడించి చంపుతారు. అది నాకు సన్నివేశం భీమ్స్ గారు ఎందుకో ఆయనకి నేను గుర్తొచ్చాను, ఈ అబ్బాయి అయితే బాగా రాస్తాడని. అది కూడా రేపే ఇంకా రికార్డింగ్ టైప్ అనమాట. రాత్రి 10ంటికి అట్లా పిలిస్తే వెళ్ళాను. శారదా స్తనమిల రుధిరమే చిమ్మెనే, చదువులమ్మ చీర తెలుపు ఇప్పుడాయను నెత్తుటెరుపు, ఈ నేలను అలముకుంది రక్కసి నలుపు, మా ప్రాణఘోష తెలుగు మా భాషా యాస తెలుగు, అమ్మంటిది అచ్చ తెలుగు జ్ఞానపు వెలుగు అని రాశాను. శారదాస్తనం అంటే సంగీతము సాహిత్యము సరస్వతీదేవి 2 స్తనాలు అని అంటారు అన్నమాట. దాని నుంచి పాలు అలా మనకి సంగీతం సాహిత్యం అందుతాయి. వీళ్ళు అది నేర్చుకుంటున్న వాళ్ళనే చంపుతున్నారు కదా. శారదా స్తనమిల రుధిరమే చిమ్మెనే, రక్తం చిమ్మింది. ఆ శారదాదేవి ఎలా ఉంటుంది? వీణ పట్టుకొని చక్కగా తెల్లని వస్త్రాల్లో ఉంటుంది. ఈ రక్తం ఇప్పుడు చదువులమ్మ చీర తెలుపు ఇప్పుడు ఆయను నెత్తుటెరుపు, ఈ నేలను అలముకుంది రక్కసి నలుపు అని అలా రాశాను. దాంట్లో తెలుగింటి కొమ్మ పూలు విరజిమ్మే పరిమళాలు నెత్తుటి వాసనతోటి నేలకు ఒరిగే అంటే పిల్లల్ని
తెలుగింటి కొమ్మకి పూసిన పూలుగా వర్ణించాను అనమాట. పూల నుంచి చక్కటి సువాసన వస్తుంది, రైట్? సో చిన్న చిన్న పిల్లలు చక్కగా మాట్లాడుతూ యేసుమూర్తి శతకాల్లో చిన్న చిన్న పద్యాలు చెప్తూ ఉంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. తెలుగింటి కొమ్మ పూలు విరజిమ్మే పరిమళాలు నెత్తుటి వాసనతోటి నేల కోరిగే, దిద్దేస్తూ అక్షరాలు నవ్విన ఈ పసిమోములు రాకాసుల రాజ్యంలో చితిలో కలిసే, భాషా తిలకం చెదిరి సంస్కృతి శిథిలం అయ్యే, కలి అలజడి విలయము ఇది ప్రళయపు ధ్వని బహుశా ఇది ధర్మానికి చెదబట్టినదే అని రాశాను అనమాట. ఇది నాకు చాలా మనసుకు చాలా దగ్గరైన సాహిత్యం. ఇలా కొన్ని కొన్ని చెప్పుకుంటే చాలా మంచిది. నిజంగా అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు అసలు మీ వర్ణన కావచ్చు, మీ భావాలు కావచ్చు, భాష మీద మీకున్న పట్టు కావచ్చు, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అసలు మీ ఇప్పుడు జస్ట్ ఆ సిచ్యువేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అంటే మనం మామూలుగా వినడం వేరు కానీ దాని వర్ణన ఇప్పుడు మీరు పోల్చి ఓకే నాకు వచ్చిన సిచ్యువేషన్ ఇది అని చెప్పి దాన్ని మీరు అక్కడ రాసిన పదాలు కావచ్చు ఇదంతా కూడా అవును. అది భీమ్స్ గారు కూడా ఇందులో రాసిన వాళ్ళందరి జన్మ ధన్యమైపోయిందని చెప్పారు. ఆయన కూడా చాలా మందికి నన్ను పరిచయం చేశారు. ఏమండి అసలు ఆయన చెప్పుకోడండి, కానీ ఆయన ఎలా రాస్తాడనేది నేను అసలు నమ్మలేకపోతానండి అని చెప్తారన్నమాట. ఆయన ఆల్వేస్ ఆయన అక్కడ కూర్చోబెట్టండి, ఆయన దగ్గర కూర్చోండి, మీకు 20 నిమిషాల్లో పాటిస్తాడు. కానీ అసలు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒకటి ఉంటుంది కదా మనకి సేయింగ్, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి, చాలా యాప్ట్ అండి. మిమ్మల్ని చూస్తే మాత్రం నార్మల్ గా అసలు ఎవరైనా ఇంత భావాలు ఉన్నాయి ఈ వ్యక్తిలో, ఇంత తెలుగు, ఇంత పదాలు ఇవన్నీ రాయగలుగుతారని చెప్పి మామూలుగా అనుకోలేం. కానీ ఒక్కసారి మీతో మాట్లాడితే మీలో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా బయటకు వస్తూ ఉంది అలాగా. బేసిక్ గా అదే అంటే ఆహార్యం ఇప్పుడు వేసుకునే వేష భాషలు ఇప్పటి తరంలాగా వేసుకుంటాం. కాకపోతే అంటే అన్ని రాస్తాను, అదే దట్ ఈస్ ద బ్యూటీ. ఇప్పుడు నేను చికిటు వైపు కూడా రాస్తాను. అట్ ద సేమ్ టైం నేను విధిలిఖితం నా పరివర్తనీయం యద్విహితం తదనివార్య గేయం జీవనం జాలం విబుధ లీలా వినోదం కాలం అమేయం కర్మసాక్షిభూతం ఇలాంటివి కూడా రాయగలుగుతాను. కాలమే అన్నిటికీ కర్మసాక్షి అలాంటివి రాయగలుగుతాను. ఇప్పుడు విభవం జీవితం, విభవం వైభవం, జీవితం అనేది వైభవం, విభవం జీవితం, నిధనం నిశ్చయం, నిధనం అంటే చనిపోవడం, అది నిశ్చయం. ప్రతి వాళ్ళు పుట్టిన వాళ్ళు కంపల్సరీ చనిపోతారు. విభవం జీవితం, నిధనం నిశ్చయం, సత్యం శాశ్వతం, నిర్గుణ ఈశ్వరం, సత్యము శాశ్వతమైన వాడు నిరాకారుడైన ఈశ్వరుడు మాత్రమే. కాలం ఓ హయం, కాలం అనేది హయం అంటే గుర్రం అనమాట. కాలం ఓ హయం, కాయం బుద్భుదం, కాయం బాడీ ఈజ్ బుద్భుదం, బుడగ లాంటిది. కాలం ఓ హయం కాయం బుద్భుదం, కర్మలది రుణం భస్మం భం భవం. కర్మలది రుణం, ఎప్పుడో చేసిన కర్మల వల్ల మనకి జన్మ ఏర్పడుతుంది. భస్మం భం భవం, భవం అంటే పుట్టినది, అది భస్మం అయిపోతుంది. ఇలాంటివన్నీ రాయడానికి మనకి సన్నివేశాలు రావాలి. ఇది దేవకీ నందనంలో ఏంటంటే ఆ సినిమాలో అఘోర పాత్ర ఉంటుంది, కృష్ణుడు ఉంటాడు, రకరకాలు ఉంటాయి కాబట్టి ఇదంతా రాయడానికి ఉంటుంది కాబట్టి అవకాశం. మీకు ఎప్పుడైనా ఈ రైటర్ బ్లాక్ వచ్చిందా అండి? అంటే మీ స్ట్రెస్ వల్ల దాని వల్ల రాయలేక పెన్ను కదలక అలాంటివి ఎప్పుడైనా జరిగాయా? అంటే దేవుడి దయ బేసిక్ గా ఇప్పటి వరకు నాకు అసలు రైటర్ బ్లాక్ రాదు. ఓకే, అలా కదిలిపోతూనే ఉంటుందా పెన్ను? అదేమిటో తెలీదు, జరుగుతూనే ఉంటుంది. నాకు అసలు రైటర్ బ్లాక్ అనేది లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ నేను అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ రాసింది. ఇప్పుడు విభవం జీవితం అనేది మా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక SMS లో పంపించేసి వాళ్ళు రికార్డ్ చేశారు. ఇప్పుడు దేవకీ నందన్ ఇందాక చెప్పిన దశావతారాలు ఒక నైట్ లో రాసింది. సో అలా చాలా రాశాను అనమాట. అన్ని చాలా ఫాస్ట్ నా వర్క్. ఇప్పుడు నిర్మాతలు కావచ్చు లేదా మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు ఎప్పుడైనా మీ లిరిక్స్ మార్చమని ఒత్తిడి చేయటం లాంటిది ఏదన్నా జరిగాయా? ఒత్తిడి కాదు, బేసిక్ గా అదేంటంటే పార్ట్ ఆఫ్ ద గేమ్. అంటే మీకు మనకి ఎలా అంటే నాకు ఇదైతేనే లేదండి ఇది చక్కగా ఇదైతేనే బాగుంటుంది అని మనకు ఒక స్ట్రాంగ్ నమ్మకం ఏర్పడిన తర్వాత వాళ్ళు లేదండి లేదు మార్చాల్సిందేనని మనసుకి ఒప్పుకోక కష్టంగా ఉండి అలాగా అప్పుడు ఏది ఫాలో అవుతారు, మీద లేకపోతే వాళ్ళదా? మంచి క్వశ్చన్. యాక్చువల్లీ
మెయిన్ గా ఏంటంటే మామూలుగా మన కోసం రాసుకున్నప్పుడు మనం రాసింది ఫైనల్, ఒక పుస్తకం రాస్తే కూడా మనం రాసింది ఫైనల్. కానీ ఒక సినిమాకి చేస్తున్నప్పుడు అది డైరెక్టర్ గారి విజన్. సో ఫస్ట్ మనం డైరెక్టర్ విజన్ తో అలైన్ కావాలి. ట్యూన్ లో అది సింక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక ఇలా సౌండ్ అయితే బాగుండని వాళ్ళకు ఒక ఉంటుంది. దానికి మనం మ్యాచ్ కావాలి. ఇది ఒక సమిష్టి కృషి. అది ఎప్పుడైతే అది జరగదో అప్పుడు వాళ్ళు అఫ్ కోర్స్ మార్చమని అడుగుతారు. దానికి మనం హర్ట్ అయిపోకూడదు. నాకు నచ్చిందే, నేను రాసిందే, మనం ఇక్కడ ఉన్నది మన జాబ్, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ విజన్ కాబట్టి అలైన్ అవ్వాలి. అంటే రైటర్ యొక్క యాక్చువల్ రోల్ అదే అనమాట. రైటర్ రోల్ ఏంటంటే వీళ్ళ విజన్ అంతటికి ఒక రూపం తీసుకురావడం మనది. ఫస్ట్ అసలు అది విజన్ కే సెట్ కాకపోతే మనం ఏం చేసినా వేస్ట్ అనమాట. అందుకని నేను అసలు ఫస్ట్ నన్ను మార్చమంటే నేనేం బాధపడను. అసలు రాయడం అనేది ఇష్టం కదా, ఇంకొకటి రాయడానికి అవకాశం వస్తుంది, ఇంకొకటి రాయడానికి అవకాశం. ఊరు హాయి కూర్చొని మన డబ్బులు కూడా ఇస్తున్నారు దానికోసం రాయడానికి, మనకేం బాధ. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా వినిపించే కామెంట్స్ లో ఒకటి లిరిక్స్ లో క్వాలిటీ తగ్గిపోతుంది అన్నది ఒకటి, అండ్ ఇంకొకటి సంగీతం సాహిత్యాన్ని డామినేట్ చేస్తుంది, ఆ సంగీత హోరులో సాహిత్యం వినిపించడం లేదు అనేది మీరు ఏకీభవిస్తారా వీటితోటి? అంటే కొంతవరకు ఏకీభవిస్తాను. అది ఏమవుతుందంటే ఇది ఇప్పుడు ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నది, సపోజ్ మనం ఒక 40 ఏళ్ల క్రితం సపోజ్ ఇంటర్వ్యూ చేయాలంటే ఇలా మాట్లాడుకోం. నేను సపోజ్ అనే పదం వాడను, కానీ వాళ్ళు వాడతాను. ఎందుకు? ఇప్పుడు మనం అలా మాట్లాడుకుంటున్నాం. లేదంటే అది తెచ్చిపెట్టుకున్నట్టు కృత్రిమంగా ఉంటుంది, రైట్? సో మనం ఇప్పుడు సినిమా అనేది మీడియం ఫర్ ద మాసెస్ క్యాటర్ చేయాలన్నప్పుడు మనం ఆ భాషని, ఆ భావాల్ని పలకాలి, రైట్? అట్ ద సేమ్ టైం భాషలో మార్పు జరగచ్చు. భాష నిరంతరం మారే ప్రక్రియ అన్నమాట. మనకి విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు తీసుకుంటే ఒక భాష ఉంటుంది, శ్రీశ్రీ తీసుకుంటే వేరే ఉంటుంది, ఇప్పుడు ఇవాళ తీసుకుంటే వేరే ఉంటుంది. భాష నిరంతరం మారుతుంది, దాన్ని మనం ఆహ్వానించాలి. అది మంచి పరిణామం. అది భాష ఎవల్యూషన్ ప్రాసెస్ అన్నమాట. కానీ భావాలు అది చాలా ఇంపార్టెంట్. భావం ఎప్పుడు మనకి అక్కడ సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ చక్కగా ఉండాలి. అది ఇప్పుడు అది చేయాలంటే మనం పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి చక్కగా రాయాలి. అది రచయిత యొక్క నిజాయితీకి సంబంధించిన విషయం. సో మనకి క్వాలిటీ అనేది తగ్గిందా అంటే నిజంగా పాటను పరిశోధించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాశారు చాలా కాలంగా ఏంటంటే పాట క్వాలిటీ పెరుగుతూ వస్తుందని రాశారు. విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది దాన్ని ఒప్పుకోలేకపోతారు. బికాజ్ మనం ఏదో రకరకాల పాటలు వింటాం, పిచ్చి పిచ్చి పాటలు. కానీ కాలంలో నిలబడేవి ఇప్పుడు మనం వేటిని కంపేర్ చేస్తామంటే గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు ఉండవమ్మ చాన్నాళ్ళు, ఏదైనా హిట్ పాటను తీసుకొని ఇప్పుడు వచ్చిన చెత్త పాటతో కంపేర్ చేస్తాం. అలా కాదు చూడాల్సింది. ఒక 20 ఏళ్ల తర్వాత ఏ పాటలు నిలబడతాయి వీటిల్లోంచి నామది నిలబడొచ్చు, ఏమో నిలబడ, అట్లా చాలా మంచి మంచి పాటలు ప్రతి తరంలో మంచి పాటలు వస్తాయి. చెత్త పాటలు అక్కడే కాలంలో కలిసిపోతాయి, మంచి పాటలు ట్రావెల్ చేస్తాయి. సో అలా చూసినప్పుడు ఇప్పుడు అన్ని చెత్త పాటలు వస్తాయని చెప్పలేము. కానీ అగైన్ ప్రతిసారి పిచ్చి పిచ్చి పాటలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు 80s లో వస్తాయి, 60s లో కూడా వస్తాయి, ఎప్పుడు వస్తుంటాయి. మంచి పాటలు కూడా వస్తూ ఉంటాయి. కానీ మీరు అన్నట్టుగా భావాలు నిజంగా మన మనిషి ఒక జీవితానికి అందం అద్దేవి భావాలు. మనం మన కొడుకునో కూతురునో ఎంత చక్కగా ప్రేమగా వాళ్ళతో టైం స్పెండ్ చేయగలుగుతున్నాం, అమ్మనో నాన్ననో ఎంత బాగా చూసుకోగలుగుతున్నాం, మన పార్ట్నర్ని ఎలా చూసుకోగలుగుతున్నాం. ఇది సినిమానే కాదు, ఇది అందం, జీవితం యొక్క అందమే ఇది. అది మనం తీసుకురాగలగాలి. లేదంటే సినిమా కూడా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అది నేను ఒప్పుకుంటాను మీతో, అది చేయగలగాలి మనందరం. సో అయితే మౌలి గారు, ఫైనల్ గా కొత్తగా రావాలనుకునే లిరిసిస్టులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మీరు చెప్పే పాయింట్స్ ఏంటి? కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పే అంత అనుకోవట్లేదు. ఇష్టం ఉంటుంది కదా కొంతమందికి,
అంటే ట్యూన్కి రాయడం ఇంపార్టెంట్, కానీ ట్యూన్కి రాయడం మాత్రమే పాట కాదు. ఇప్పుడు ఒకసారి సీతారామ శాస్త్రి గారిని కలిసినప్పుడు ఆయన అనేవాళ్ళు అనమాట, ఇదే మందుల షాపు అనే భావాన్ని మీరు పద్యంలో రాయడం వల్ల అది కవిత్వం అవ్వదు అని. ఛందస్సులో ఇదే మందుల షాపు అని పెట్టడం వల్ల దానికి ఏం వాల్యూ లేదు. ఎందుకు రాస్తున్నా ఇదే మందుల షాపు, దాంట్లో ఏం కవిత్వం లేదు. సో బేసిక్గా సినిమా పాట ఎంత కమర్షియల్ అయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ మీద గౌరవం ఉండాలి. పూర్వ కవులు ఎలా రాశారు ఏంటి అన్న దాని మీద అవగాహన ఉండాలి. మూడోది, మనం పాట కన్నా గొప్పవాళ్ళం కాదు, ఆ అహం అనేది ఉండకూడదు. నేను రాసా మళ్ళీ నన్ను మార్చమంటావా, విల్ నాట్ వర్క్ హియర్. సో ఈ మూడు తీసేస్తే, ఈ మూడు కాకుండా మార్చి రాయగలగడం, రకరకాల పదప్రయోగాలు చేయగలగడం, రకరకాల ఒకే భావాన్ని రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేయగలగడం, ఇలాంటివన్నీ ఉండాలి. ఇంకోటి, దాన్ని కెరీర్గా చేసుకోవాలనుకుంటే ఎప్పుడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, కానీ వాళ్ళకి అంటే వాళ్ళు జస్ట్ చదువుకుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతారు, జస్ట్ ప్లేస్ అవుతారు. క్రియేటివ్ ఫీల్డ్స్ అలా పనిచేయవు. నేను 2 పాటలు రాశాను, 20 పాటలు రాశాను, నేను ఎలిజిబుల్ టు రైట్ అని ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పకుండానూ ఉండలేరు. ఇక్కడ దేర్ ఈజ్ నో సర్టిఫికేట్. అంటే ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేశాను అన్నట్టుగా నేను పాటలు రాయడానికి నాకు అర్హత ఉందని ఎవరు చెప్పలేరు. అట్ ద సేమ్ టైం ఆ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది, పాట నుంచి మనకి ఎలా డబ్బులు వస్తాయి, పాట నుంచి ఎన్ని రకాలుగా డబ్బులు రావచ్చు, ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఇండస్ట్రీలోకి ప్యాషన్తో వస్తారు, కానీ వాట్ ది ల్యాక్ ఈజ్ ద ప్రాక్టికల్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. జీవితానికి డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్. జీవితంలో ఇప్పుడు నేను మా ఇంటి నుంచి ఇక్కడికి రావాలంటే ఏదో నేను కారు నడుపుకొని రావాలి, కారు లేకపోతే నేను క్యాబ్ ఎక్కి రావాలి, రెండిటికి డబ్బు అవసరం. సో నాకు ప్యాషన్ మాత్రమే ఉంటుందంటే అది అంత కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. అందుకని నేను ఐ టుక్ లాట్ ఆఫ్ టైం. నాకు 17 ఏళ్ళకి పాట రాయడం వచ్చు. సో నా ఫస్ట్ హిట్ 36 ఏళ్ళకి వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే నేను దాన్ని ఒక ప్రాక్టికల్ వేగా చూశాను. నేను పాటల రచయిత అని సినిమా స్క్రీన్ మీద చూసుకోవడం కోసం మా ఫ్యామిలీ అంత కష్టాలు పడాలని నేను అనుకోలేదు. అట్ ద సేమ్ టైం నేను పెద్ద స్థాయిలో చేయాలనుకున్నాను, చేస్తున్నాను. సో నాకు అనిపించేది ఏంటంటే ఈ బ్యాలెన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి, రైట్? నాకు సినిమా చేయడమే వచ్చు, నేను ఇదే చేస్తానని బతకడం ఇస్ వన్ వే. కానీ దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళడానికి మనకు సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. మన పార్ట్నర్ మనకి హెల్ప్ చేయాలి, మనకి ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండాలి, మనకి యూనో రోజువారీ జీవితం గడవడానికి కూడా అనువుగా ఉండాలి జీవితం. అలా ప్లాన్ చేసుకోవాలి. సో నేను ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్, అంటే నేను ఎవరికి అడ్వైజులు ఇవ్వాలనుకోవట్లేదు మీరు అడిగినట్టు. కానీ ఇవన్నీ ద థింగ్స్. ఇప్పుడు అసలు మీరు పాట రాయడానికి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. పాట రాయడం వచ్చిన తర్వాత దాన్ని కెరీర్ చేసుకోవడం దెర్ ఆర్ సెవరల్ అదర్ థింగ్స్ టు కన్సిడర్. ప్రాక్టికల్గా ఉండాలి మనిషి అనేవాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా మా స్టూడియో 1 నుంచి ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది మాట్లాడడం మీతో. థ్యాంక్ యూ.